అయ్యి మాయా, త్రిపుర నువ్వే చంపావా? నేనే అంటే నేనే. పొరపాటున నెడితే గోడకి తగిలి చనిపోయింది సార్. సార్ నాకు డౌట్, ఈ అమ్మాయి పేరు త్రిపుర అని ఆ అమ్మాయి పేరు మాయా అని మీకెలా తెలుసు? మాట్లాడరేంటి సార్? ఈ శవం పేరు త్రిపుర అని మీకెలా తెలుసు? ఎలా అంటే ఇదిగో ఈ పద్మావతే చెప్పింది. అవును, నేనే చెప్పాను సార్. త్రిపురని హత్య చేసినందుకు ఈ మాయని, దానికి సహకరించిన ఈ దామిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి సార్. కానిస్టేబుల్, చేతులు చాపు. దేనికి సార్? వేడిలేస్తందుకు. బేడిలా ఇది అనుకోకుండా జరిగింది సార్. కావాలని చేసింది కాదు సార్. గన్నుతో కొట్టానంటే వెళ్ళి గంగలో పడతావు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? శ్రీనివాస్ ఒక్కసారి కమిట్ అయితే ఆ దేవుడి మాట కూడా వెండో. శ్రీనివాస శ్రీనివాస అంటే మా బావ. మా బావ గురించి ఎస్ఐ గారికి బాగా తెలుసు కదా సల్మాన్ ఖాన్ గారు? అవునవును. కానిస్టేబుల్, ఇంకా చూస్తావేంటి? అరెస్ట్ చేయి. వద్దు సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఎందుకే భయపడతారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను చెప్పినట్టు చేయొచ్చు కదా. ఏం చేయాలి? ఓ 10 లక్షలు ఇవ్వండి, వదిలేస్తారు ఎస్ఐ గారు. అంటే లంచమా? ఏవైనా అనుకో, దానికి ఏ పేరైనా పెట్టుకో. 10 లక్షలు ఇచ్చారంటే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. లేదంటే అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగా రామిరెడ్డిని తన్నుకుంటూ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తా. అలా రోడ్డు మీద తంతుంటే, ఆ సీన్ చూసి రోడ్డు మీద జనాలు నవ్వుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఓసే మాయా, ఆడదాని వయ్యుండి ఇంకో ఆడదాని ప్రాణం తీస్తావా? ఆడజాతికే మాయని మచ్చలా మారావు. నీలాంటి ఆడకుక్కని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే గాని ఆడస్తులందరికీ సిగ్గులు రావే. చెప్పు, మర్యాదగా చెప్పు, త్రిపురని ఎందుకు చంపావు? చెప్పు. చెప్పలేదనుకో ఈ చెయ్యి నరికేస్తా. ఇదేమైనా టెర్రరిస్టా, నక్సలైటా, అండర్ గ్రౌండ్ మాఫియానా? ఎందుకు సార్ దీని చేయి నరకబోతున్నారు? ఏంటే దీన్ని కొడుతుంటే నీకు కోపం వస్తుందండి? అంటే వీళ్ళ ఫ్రెండ్ని కొట్టి దీన్ని కొట్టలేదని బాధపడుతుంది సార్. ఓహో, మరి చెప్పవే. కానిస్టేబుల్ చెప్పు సార్. మనకి 1+1 ఆఫర్ వచ్చిందమ్మా. దీన్ని కొడితే దీన్ని కొట్టాలి. సార్ డాన్స్ చేసుకోండి, ఇది కూడా ఫ్రీయా సార్? చంపుతా నేద్దాబ్బా. నీకు పెళ్లి తప్ప ఇంకేది కనిపించదురా? అంటే నాకు పెళ్లి కలదు కదా సార్, ఇక నాకు పెళ్లి మీదనే ధ్యాస అన్నట్టు. ఆపింకా. నేను దీన్ని కొడతా, నువ్వు దాన్ని కొట్టు. నేను కొడతా. ఏంటి ఎస్ఐ గారు అంకుశంలో సీన్ అనగానే మీరు రామిరెడ్డిలా ఫీల్ అవుతున్నారు? అలా ఫీల్ అవ్వాలనే కదా నేను చెప్పింది. చెప్పండి అమ్మాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. లంచం ఇచ్చుకుంటారా లేదా జైల్లో కంచం పట్టుకుంటారా? ఒసే, ఎందుకే
ఎందుకే అనవసరంగా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు? ఆయన అడిగింది ఆయనకిచ్చేయండి. జైలు జీవితాన్ని తప్పించుకోండి. అది అది సార్ అది సార్, వీళ్ళకి మీరిచ్చిన ఆఫర్ నచ్చలేదనుకుంటా సార్. ఇంకా టైం వేస్ట్ చేయడం అనవసరం. అరెస్ట్ చేసేయండి, ఓ పనైపోతుంది. కానిస్టేబుల్, ఇద్దరికి బేడీలేసాయి, ఓ పని అయిపోతుంది. అదే దా రే ఏం చేస్తున్నారా? వేడిలేమన్నావుగా సార్, గదే చేస్తున్నా. నేను 1000 మంది మెడలో కాదురా, చేతులకి. అలవాట్ల పొరపాటు అయిందిలే సార్, చేయవట్టు. అయ్యో సార్ 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 వద్దు సార్, మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేయండి సార్. హ, బేడీలేస్తానంటే గానీ బుద్ధి రాలేదన్నమాట. సర్లే గానీ మీరిస్తానన్న డబ్బులు ఇచ్చేస్తే వాడి దారిన వాడు వెళ్ళిపోతాడు, నా దారిన నేను వెళ్ళిపోతాను. ఇద్దామని 5 లక్షల కోసం జైలుకి వెళ్తావా, లేదా 5 లక్షలు కట్టి నాతో పాటు ఉంటావా? ఇంత దూరం వచ్చాక తప్పుతుందా? తెస్తానులే, వెళ్ళి తీసుకోండు. ఎంతసేపు ఉండాలో ఇలాగా? అమ్మో, ఈ దొంగ మొహం వస్తుంది. అమ్మయ్యా, 10 లక్షలు పద్దుకి చేరబోతున్నాయన్నమాట బావ ద్వారా. మన ఎంట్రీ టైం అయింది, వెళ్ళాలి. ఇదిగోండి సార్ 10 లక్షలు. గుడ్. అవును, ఇంత డబ్బు మీకెలా వచ్చింది? అది అది సార్, ఆ డబ్బు వాళ్ళకి ఎలా వస్తే మీకెందుకు సార్? మీకు కావలసిన డబ్బు మీకు ఇచ్చారు కదా, తీసుకొని సైలెంట్ గా వెళ్ళండి సార్. ఏమిటి ఓవర్ యాక్షనా? వేషం వేయమనేది నువ్వే, ఓవర్ యాక్షన్ చేస్తే వెళ్ళిపోమనేది నువ్వే. ఇంకోసారి నన్ను వేషాలు వేయమని చెప్పు, అప్పుడు చెప్తా నీ సంగతి. అసలు నీ వల్ల కర్ర లేక ఈ గంతో ఎన్ని తిప్పలు పడుతున్నానో తెలుసా? ఏంటి, కర్ర వదిలి గన్ పట్టుకొని తిరుగుతున్నావా? కర్ర ఏంటి కర్ర, గన్నే గన్నే. మరి ఇందాక ఆవిడ వేయమంటే వేషం వేశానంటున్నారు. అంటే మీరు నిజమైన ఎస్ఐ కాదా? వేషం వేసుకున్న ఎస్ఐయా? ఇదంతా డ్రామానా? చేయాల్సిందంతా చేసి లాస్ట్ లో చెడుకొట్టేశావు కదా బావా. పద్దు, నేను బుక్ అయిపోయానే, నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేసుకోవే. మీకు తెలీదు కదూ, ఎస్ఐ గారు ఖాళీ టైంలో నాటకాలు కూడా వేస్తుంటారు కదా ఎస్ఐ గారు? అవునవును, ఈ సల్మాన్ ఖాన్ కి నాటకాలంటే మహా పిచ్చి. నాటకంలో ఒకసారి వీడు కోతి వేషం వేసి నన్ను కొరికాడు, అప్పటి నుంచి ఇలా అయిపోయాను. అవునవును, నేను కోతేశం వేసినప్పుడు సారు కొండంగా వేషం వేసిండు. కోతికి కొండంగా పడదు కదా, అందుకే కొరకు అవతల పడేసి అనమాట. నోరు మొయ్, మన డబ్బులు మనకు వచ్చేసాయి కదా, ఇంకా వెళ్దామా? ఇంతకీ సార్ వీళ్ళిద్దరికి పెండ్లైందా? లేదురా. ఏ పాపం, నాకులాగా ఒక్కసారి కూడా కాలే అన్నమాట. మీకైతే పెళ్ళిళ్ళు కాకపోతే నాకు ఫోన్ కొట్టుర్రి, 1+1 ఆఫర్ లెక్క ఇద్దరికి తాళి కట్టేస్తా. రేయ్, నీ నోరు నేను కట్టేస్తాను, నోరు మూసుకొని బండి తీ. అమ్మయ్యా, ఈ పోలీసుల బాధ తప్పిపోయింది. థ్యాంక్స్ పద్మావతి, నువ్వే గనక లేకపోతే మేమిద్దరం జైలు పాలయ్యేవాళ్ళం. ఇంతకా 7 ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం, తీసుకెళ్లి ఏ ఊరి చివరిలోనూ పడేద్దాం. నేను వెళ్ళి వెహికల్ తీసుకొస్తాను, దానిలో తీసుకెళ్లి పడేద్దాం. అప్పటిదాకా దాన్ని ఏదైనా చేపలో చుట్టేద్దామా? వస్తే దొంగ మొహం దానా?
ఇది దయ్యం కాదే, త్రిపుర బతికే ఉంది. బ్రతికే ఉందా? ఒసే నీ గోడకేసి తల తగిలితే మనుషులు ఉన్న చచ్చిపోతారా? పిచ్చి మొహాలారా, స్పృహ తప్పి పడిపోయాను అంతే. దాన్ని చూసి సచ్చేపోయాను అనుకున్నారు. మరి ముక్కు దగ్గర వేలు పెట్టినప్పుడు గాలి పీల్చలేదు? గాలి పీల్చేటప్పుడు వేలు పెట్టాలి కానీ పీల్చినప్పుడు పెడితే ఎలాగే? మీరు వేలు పెట్టినప్పుడు నేను పీల్చుకోలేదు, వేలు తీసినప్పుడు పీల్చుకున్నాను. ఈ మాత్రం దానికి నేను సచ్చాను అనుకున్నారా? అయినా నన్నే కొట్టి నన్ను చంపాలని చూస్తారే, మీ అంత చూస్తానే. వదిలేవే, జరిగిందేదో జరిగిపోయింది. నీ వల్ల 10 లక్షలు పోగొట్టుకున్నారు పాపం ఆ మాయకులు. ఏంటి, నా వల్ల 10 లక్షలు పోగొట్టుకున్నారా? అవునే, నువ్వు చచ్చిపోయావని ఎస్ఐకి లంచం కూడా ఇచ్చారు తెలుసా? ఓ ఐ సీ. వీళ్ళు నేను చనిపోయాననుకుని పోలీసులకే 10 లక్షలు ఇస్తే చచ్చిపోయి పడిపోయిన నాకెంత ఇవ్వాలి? నాకు తెలియదు పద్దు, నాకు 10 లక్షలు కావాలి, ఇవ్వాల్సిందే. లేదనుకో, మీరిద్దరూ కలిసి నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారని మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. వద్దులే త్రిపుర, చచ్చిన పామును మళ్ళీ కొట్టడం కరెక్ట్ కాదులే. కరెక్టేనే, అసలే ఇవి మామూలు పాములు కాదు, బురద పాములు. ఇక్కడి నుంచి వెళ్దాం పద పద్దు. దేవుడా, బతుకున్న దాన్ని చచ్చిందనుకొని 10 లక్షలు పోగొట్టుకున్నావే. కాదే, అది చావలేదు. చచ్చిపోయినట్టు నాటకం ఆడి మన దగ్గరే 10 లక్షలు కొట్టేసింది. నాటకమా? ఏంటి నువ్వనేది? నీకింకా అర్థం కాలేదా? ఆ ఎస్ఐలా వచ్చినవాడు ఎవడో కాదు, శ్రీనివాసు. శ్రీనునా? అవును, ఇప్పుడు నాకు అర్థమైందే. లేని పట్టాభిరామేని సృష్టించి మనం డబ్బులు కొట్టేస్తే బతుకున్న త్రిపురని చచ్చిపోయినట్టు నాటకం ఆడించి మన దగ్గరే డబ్బులు కొట్టేసింది. మనం ఎలాగ మోసం చేసి డబ్బులు కొట్టేశామో అది అలాగే మోసం చేసి మన దగ్గరే డబ్బులు కొట్టేసింది. అమ్మ పద్మావతి, ఎంత ముదురువే నువ్వు. ఆంటీ, ఇదిగోండి, మీరు పోగొట్టుకున్న 10 లక్షలు మీకు తిరిగిచ్చేస్తున్నాను. ఆహాహాహా, ఇది కళా నిజమా అనిపిస్తుందమ్మా. పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావడం అంటే ఎంత అదృష్టం ఉండాలమ్మా. అవును, ఇంతకీ డబ్బు ఎలా వచ్చింది? నకిలీ పట్టాభిరామయ్యని పట్టుకున్నావా ఆంటీ? వాడి దగ్గర నుంచే ఈ డబ్బులు వసూలు చేశాం. ఏదేమైనా నా కోడలు చాలా గ్రేట్ అమ్మా. నా కొడుకు మొగుడైనా మగాడైనా డబ్బు సాధించడం వాడి వల్ల కాలేదు, అది నా కోడలు సాధించింది. ఒక మామగా నేను చాలా గర్వపడుతున్నానమ్మా. పద్మావతే కాదు, ఈ డబ్బులు వసూలు చేయడంలో నా పాత్ర కూడా ఉంది నాన్నగారు. నువ్వు డబ్బులు వసూలు చేసావేమిట్రా? అవును మావయ్య గారు, ఈసారి బావ కూడా నాకు హెల్ప్ చేశాడు. బావ హెల్ప్ చేయడం వల్లే ఆ డబ్బు తిరిగొచ్చింది. ఓహో, ఇన్నాళ్లకి పనికొచ్చే పని ఒకటి చేసావన్నమాట. నేనెప్పుడూ పనికొచ్చే పనులే చేస్తాను నాన్నగారు, మీరే గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదయ్యా? ఇప్పటికి చాలా సార్లు గుర్తించాం తమరెంత గొప్ప పనులు చేశారో. అమ్మ పద్మావతి, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు ఉంచుకో. దేనికాంటీ? పోయిందనుకున్న నా డబ్బుని తిరిగి నాకిచ్చావు, అందుకు సంతోషంగా ఈ డబ్బు నీకిస్తున్నానమ్మా, తీసుకో. నాకొద్దాంటీ. నీ పిన్ని లాంటి దాన్ని నేనిస్తున్నాను కదా, ప్రేమగా ఇస్తున్నాను, కాదనకమ్మా, తీసుకో. నా సొమ్ము నాకుంది చాలాంటీ, పరాయి వాళ్ళ సొమ్ము నాకొద్దు.
ఇలాంటి ఉత్తమమైన కోడలున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు రంగాచారి గారు. అవునమ్మా, పద్మావతి లాంటి కోడలు రావడం మా అదృష్టం. అవునమ్మా పద్మావతి, ఏమన్నా విశేషమా? విశేషం ఏంటంటీ? అబ్బా అదేనే, శ్రావణ మాసమా కార్తీక మాసమా అని అడుగుతున్నారా ఆంటీ? అబ్బా అది కాదమ్మా, నువ్వేమన్నా నీళ్లు పోసుకున్నావా అని. ఓ, నీళ్లు ఇప్పుడు ఎప్పుడు పోసుకుంటుంది? రోజు లేవగానే పూజ కూడా చేస్తుందాంటి. శ్రీరామచంద్ర ప్రభు. ఏమిటి నాన్నగారు, ఏమైంది? రేయ్, ఆవిడ అడుగుతుంది నీకు అర్థమై చావలేదురా. పిల్లలు పుట్టారా లేదా అని అడుగుతున్నారు. అంతే కదండి? అవును రంగాచారి గారు. ఈ అమ్మాయి ఇంకా లేదాంటీ. అదేంటమ్మా, మీ పెళ్లి తర్వాతే నా కొడుకు పెళ్ళయింది, ఇప్పుడు నాకు మనవరాలు కూడా. మీకింకా పిల్లలు పుట్టకపోవడం ఏంటి? ఎంత విలువైన పాయింట్ రేస్ చేశారా ఆంటీ. ఇక చూపిస్తానా తడాక. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెప్పాలి? అదేంటాంటీ, మేమే పిల్లలం, అప్పుడే ఎందుకు పిల్లలని ఆగాం. అయ్యో రామా, వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని కనాలమ్మా. వయసు అయ్యాక కంటే వాళ్ళ పెళ్లిళ్ళు చూస్తామో లేదో కూడా తెలీదు. అలాంటి ప్లానింగ్లు ఏమైనా ఉంటే తీసేయండి. చక్కగా పిల్లల్ని కనండి, వాళ్ళని పెంచుకుంటూ ఉండండి. ఏ సరేలేండి ఆంటీ. అంటే మీరు చెప్పినట్టు ఎంచక్క పిల్లల్ని కనొచ్చు, ఎంచక్క వాళ్ళని పెంచుకోవచ్చు. కాకపోతే కాకపోతే అంటే నా ఉద్దేశం నాన్నగారు, ఆంటీ వాళ్ళ కోడళ్ళలాగా పద్మావతి పిల్లలు కనడానికి పర్ఫెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. నోర్మీరా, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి వాగుడు వాగేవంటే పళ్ళు రాలగొడతావు. సారీ నాన్నగారు. బాబా, ఆంటీ పిల్లలు లేరని అందో లేదు, నాలో ఏదో లోపం ఉందని అనేసావా? చూడబోతే నువ్వే ఏదో ప్లాన్ చేసినట్టున్నావు బావా. ఇదిగో పద్మావతి, నీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే నాకు తెలిసిన లేడీ డాక్టర్ ఒక ఆమె ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. అయ్యో ఆంటీ, అలాంటిదేం లేదు. లేదని మనం చెప్పకూడదు పద్మావతి, డాక్టర్ గారు చెప్పాలి. ఒరేయ్, నిన్ను కాస్త నోరు మీమన్నానా? ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాని బాధపడిపోయాను అనడానికి? కరెక్టే నాన్నగారు, ఏదో ఆంటీ అన్నారని నేను అన్నాను. చూడండి అమ్మా, ఆ దేవుడు ఎప్పుడు నా కోడలికి బిడ్డల్నివ్వాలనుకుంటాడు అప్పుడే ఇస్తాడు. అప్పటిదాకా పిల్లల విషయంలో నా కోడల్ని ఒత్తిడి చేసే ప్రసక్తే లేదు. అర్థమైందిలేండి. వెళ్ళొస్తాను రంగాచారి గారు. అలాగేనమ్మా. అమ్మా వెళ్ళొస్తానమ్మా పద్మావతి. అలాగే ఆంటీ. ఇలా అడగానని ఏమి బాధపడకే. అయ్యో, బాధపడకుండా ఎలా ఉంటారా ఆంటీ? పిల్లలు లేరు అని 10 సార్లు అని బాధపడొద్దు అంటారా? ఆవిడ ఎక్కడందిరా? ప్లానింగ్ చేసుకోండి అంది. అదేలేండి నాన్నగారు, ఇండైరెక్ట్ గా దాని అర్థం అదే కదా. నువ్వు కాస్త నోరు మూస్తావా? అర్థం లేకుండా అపార్థం చేసుకుని మాటలు మాట్లాడబాక, అర్థమైందా? అలాగే నాన్నగారు. వస్తాను రంగాచారి గారు. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఆంటీమో అలా అంది, బావేమో ఇలా అన్నాడు. నాటకాలాడి డబ్బులు కొట్టేస్తారే, మీ అందరి నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నా దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే గోవింద్. గోవింద్ని అడ్డం పెట్టుకుని మీ ఆట ఎలా కట్టిస్తానో చూడండి. కుట్ర, మోసం. ఆ త్రిపురని అడ్డం పెట్టుకుని మన దగ్గర 10 లక్షలు కొట్టేశారే. అవును, మనం దెబ్బకి దెబ్బ తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. మనం దెబ్బ కొట్టగలమనే నమ్మకం నీకుందా? నాకుందే. ఆ పద్మావతిని దెబ్బ కొట్టడానికి నీ దగ్గర ఏం ప్లాన్ ఉంది? సింపుల్. ఇందాక పద్మావతికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఆంటీ ఏమన్నారు? చాలా థ్యాంక్స్ అంది. ఏహే, పెళ్ళై సంవత్సరం దాటినా ఇంకా పిల్లలు పుట్టకపోవడం ఏంటి అని అందా? అంది. శ్రీనివాస్ గారు ఫీల్ అయ్యాడా? ఫీల్ అయ్యాడు. అయితే ఆ ఫీలింగ్ నే మనం క్యాష్ చేసుకోబోతున్నాం. ఎలా? పర్ సపోజ్ పద్మావతికి అసలు పిల్లలే పుట్టరని ఈ ఇంట్లో వాళ్ళని నమ్మిస్తే? ఎలా నమ్మిస్తావే? పెళ్ళయి సంవత్సరమేగా అయింది, అప్పుడే ఏం తొందర అంటారు. మనం వెళ్ళి అడిగితే ఓవర్ యాక్షన్ అనుకుంటారు. ఓసే పిచ్చిదానా,
పద్మావతికి పిల్లలు పుట్టకపోతే దానికి విడాకులు ఇప్పించి నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాం. నువ్వు ముచ్చటగా 3 పిల్లల్ని కనిస్తావని మాటిస్తావు. ఆ, అప్పుడేమో ఫేక్ పెళ్ళన్నావు, ఇప్పుడు పిల్లల్ని కరమంటావు. ఏంటి ఈ డ్రామా అంతా? నన్ను కోటీశ్వరాల్ని చేయడానికి తీసుకొచ్చావా, లేదా 3 పిల్లలకి తల్లిని చేయడానికి తీసుకొచ్చావా? ఇప్పుడు నేనేం చేసినా ప్లాన్ చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కానీ వారం 10 రోజుల్లో ఇదే ప్లాను పద్మావతి పాలిట శాపం కాబోతుంది. దాని జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. హిట్లర్, ఈ మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన భాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా? దారిలోకి తీసుకొస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు, ఏ పనైనా ఇలా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే హిట్లర్ని కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళం ఏం చేస్తుందో. వచ్చేస్తుందండి మీ హిట్లర్ గారి పెళ్ళాం. ఈ నెల 17వ తారీఖున సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 30 నిమిషాలకు.